హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. అయితే బలగంకి ఇంకా సీతారామంకి దాదాసాహెబ్ అవార్డు అంట. ఏం అవార్డు అది, ఏంటి సంగతులు? యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరిగినప్పుడైనా ఇట్లా నేషనల్ లెవెల్లో మంచి మంచి అవార్డ్స్ వచ్చినప్పుడల్లా కూడా అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈసారి జరిగిన దానికి ఏంటంటే ఫస్ట్ బలగం గురించి మాట్లాడుకుంటే దాదాసాహెబే కాదు, రేపు దానికి ఆస్కార్ వచ్చినా ఇదేం లేదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వై? బికాజ్ అంతకు మించి ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ అవార్డులు ఇవన్నీ కలిపి ఇప్పటికే 50 వచ్చేసాయి, 40-50 మధ్యలో. దాదాసాహెబ్ ఫాల్కే ఒకటే తక్కువ అనుకోవాలి. ఇది కూడా అంటే అన్ని ఆస్పెక్ట్స్లో మళ్ళీ కొంతమంది కొన్ని చోట్ల వేణుకి ఉత్తమ డైరెక్టర్ అవార్డు ఇస్తే, చాలా చోట్ల ఉత్తమ సినిమాటోగ్రఫీకి అవార్డులు వచ్చాయి వేణు ఆచార్యకి. ఇప్పుడు వీళ్ళు సంగీతానికి ఇచ్చారు బీమ్స్, దాదాసాహెబ్ ఫాల్కే. అండ్ బీమ్స్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వస్తుంది. పాపం ఆయన కల్లో కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే మంచి అంటే సీనియర్స్ ఉన్నారు ఆయనకి, లైక్ దేవిశ్రీ గారు, కీరవాణి గారు. అఫ్కోర్స్ సరే కీరవాణి గారి కంటే పద్మ పురస్కారం వచ్చింది. అంటే ఇక్కడ మన కంట్రీ వైజ్గా ఆ గోల్డెన్ గ్లోబ్ పక్కన పెట్టేస్తే ఇట్లా కొంచెం అరుదైన గౌరవం అనేది చెప్పుకోవాలి. ఈ అబ్బాయికి ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంత రావడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్. నాకైతే నచ్చింది. బాగా ఇచ్చాడు కూడా మ్యూజిక్, అంటే రావడం పక్కన పెట్టేస్తే. అండ్ నెక్స్ట్ అలా చెప్పుకుంటే ఇంకా బలగంకి బోల్డ్ అవార్డులు వచ్చేసాయి. మనం మాట్లాడుకోవాల్సింది ప్రత్యేకంగా సీతారామం గురించి. సీతారామంకి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకోవాలి. అంటే ఒక బార్డర్లో ఉండే సోల్జర్స్ అట్లా అల్లుకున్న ప్రేమ కథలు చాలా అరుదు. మనం అప్పుడెప్పుడో కంచె చూసాం, గుర్తుందా? కంచెలో కూడా ఆ టైప్ ప్రయోగం ఒకటి చేశారు, అది కూడా హిట్టే, కొత్తగా అనిపించింది. అండ్ కంచె నాకైతే చాలా పెద్ద సర్ప్రైజ్ తెలుసా. అంటే అరే నాగబాబు గారి కొడుకంట పెట్టారు, కొత్త అమ్మాయి ఎవరినో పెట్టారు, భలే ఉంది అమ్మాయి కూడా, పొడుగు కూడా ఉంది. కంచె తెంచండి 2 ఊర్ల మధ్య కంచేమో, పెద్ద ఆవిడ ఉంది, క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు, ఏంటిది సర్లే చూద్దాం అని ఒక జస్ట్ ఒక ట్రై చేస్తే అసలు నేను ఊహించలా ఇంత ఉంటుంది అని చెప్పేసి. నేను గోకుల్లో చూశానో లేకపోతే లక్ష్మీకళ శశికళలో చూశానో నాకు గుర్తు రావట్లా, బట్ అక్కడే చూసాను ఆ సర్కిల్లో. నేను ఇంకో ఫ్రెండ్ కలిసి వెళ్ళాం. అసలు ఆ అబ్బాయికి కూడా మంచి సినిమా అభిరుచి ఉన్న అబ్బాయే. అంటే సినీ క్రిటిక్ లాగా కాదు, అంటే మనం తెర మీద కాకుండా తెర వెనక అన్నీ బాగా చెప్తాడు పాయింట్స్, ఇది ఇట్లా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని. సరే ఏదైనా అంటే అట్లా కూర్చొని డిస్కస్ చేస్తూ సినిమాని చూస్తున్నాం మేము. మేబీ మా చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిందో ఏమో తెలీదు, కానీ ఏదో అట్లా అంటే మాకు అంత అదనిపించింది. అసలు సర్ప్రైజ్ అది, ఇలా కూడా తీస్తారా సినిమాలు, ఎంత బాగా తీశాడు అని చెప్పి. సరే దాన్ని ప్రేరణ అనుకోవచ్చు, లేకపోతే కాకపోవచ్చు, లేదా వీళ్ళది కొత్త కథ, ఏదేమైనా అలా ఒక కథను అల్లుకోవడం బాగుంది. అండ్ దాంట్లో అప్పుడే పెద్ద హిట్ అందుకొని పుష్పతో ఒక స్టార్డమ్ ఉన్నటువంటి రష్మిక మందన్న దాంట్లో క్యారెక్టర్ చేయడం, అదొక బూస్టింగ్ ఇచ్చినట్టు అయిపోయింది దానికి. అండ్ నీకు గుర్తుందా లేదో, సీతారామం ఎప్పుడు దీంతో మన బింబిసారాతో కలిసి రిలీజ్ అయింది. రెండు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఒక షో అటు వెళ్ళాలంటే ఇంకో షో ఇటు వెళ్ళాం మేము. ఫస్ట్ ప్రిఫరెన్స్ బింబిసారాకి ఇచ్చాను నేను. అండ్ చూద్దాంలే, ఇది కొత్త హీరోయిన్ అండ్ దుల్కర్ సల్మాన్ మన దాంట్లో స్ట్రైట్ తెలుగు సినిమా హీరోగా కొత్త మహానటి చేసినప్పటికీ కూడా. అండ్ మళ్ళీ స్వప్న సినిమా నుంచి వచ్చింది, అశ్విన్ దత్ గారి బ్యానరు. సరే ఏదో ఉంటుంది, సంథింగ్ ఉంటేనే వాళ్ళు తీశారు అన్నట్టుగా ఉంది, ఒక మంచి అభిప్రాయమే ఉంది. బట్ ఫస్ట్ ముందు బింబిసారాకి వెళ్ళి ఆ కథ ఏందో చూద్దాం, ఇదేదో బాహుబలి లాగా చేస్తున్నాడు అని చెప్పేసి అట్లా ఊహించి వెళ్ళాం. అది నచ్చింది, ఇది సర్ప్రైజ్ చేసింది, రెండూ బాగున్నాయి. అప్పుడు ఆ టైంలో ఇది వచ్చింది అండ్ మంచిగా ఆడింది. అప్పుడప్పుడే థియేటర్స్కి జనాలు వచ్చే రోజులు అనమాట అవి. చాలా బాగా ఆ ఇంపాక్ట్ని క్యాష్ చేసుకోగలిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి మొదలు పెడితే ఆ ప్రభంజనం కొనసాగుతూ వచ్చింది. మన కార్తికేయ ఇట్లాంటి మూవీస్ తర్వాత వచ్చి ఆ ప్రపంచం అలాగే కంటిన్యూ అయిపోయింది, మనం కూడా చూసాం. అండ్ నెక్స్ట్
అట్లా దానికంటే ఒక మంచి అవార్డు ఇచ్చారు అంటే అది మంచి గుర్తింపే. చిన్న విమర్శ ఉంది దాని మీద ఏంటంటే బార్డర్ సోల్జర్ని కొంచెం నెగిటివ్గా చూపించారు, అట్లాంటివి ఉన్నాయి. అయినప్పటికీ కూడా కథని కథ ఆస్పెక్ట్లో చూడాలి, కథలానే చూడాలి కాబట్టి ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, నాకేం ఇదిగా అనిపించలా. అదొక విషయం. అండ్ నెక్స్ట్ ఇంకో రకంగా చూసుకుంటే ఇది మన బలగం విషయానికి వస్తే, నీకు గుర్తుండొచ్చో గుర్తుండకపోవచ్చో, ఆల్మోస్ట్ ఓ పుట్టింటికి రా చెల్లి అండ్ గోరింటాకు, అంటే లాస్ట్ టైంలో నాకు బాగా ఏడిపించిన సినిమాలు అంతమించి గుర్తులేవు. అవునవును. ఆ తర్వాత నాకు తెలిసి అసలు అంతగా వెక్కి 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 ఏడ్చినటువంటి సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు నిజంగా, పాటల వయసుగా ఏ వయసుగా అయినా. మధ్యలో ఒక్కసారి రంగస్థలంలో ఆ సాంగ్ ఏడిపించినప్పటికీ, రంగస్థలం వేరుగా డిఫరెంట్, మొత్తం ఏడుపెడు బొబ్బలతో సాగలేదు. జస్ట్ అది చనిపోయినప్పుడు ఆ సాంగే కొంచెం బాధేసింది, కళ్ళు అలా అలా ఉంటాయి. కానీ కుక్కపెట్టి లిటరల్లీ ఏడ్ చేస్తామంటే అంత ఎమోషనల్, అవునవును, ఇదే తీస్తారు డెప్త్ గా, చాలా డెప్త్ గా తీసి మనకి చేసిన సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా చూసుకుంటే బలగంకి అవార్డు అనేది ఎన్ని ఇచ్చినా తక్కువ. అది ఇప్పటి వరకు మర్చిపోలేకపోతున్నాం కదా, వస్తానే ఉన్నాయి. తెల్లారేసరికి అవార్డు. అండ్ ఇంకోటి చెప్పనా, ఇప్పుడు RRR అయినా సరే వాళ్ళు చాలా తిరిగి తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ చాలా సింపుల్గా వీళ్ళకి ఈ అబ్బాయికి ఆల్రెడీ అవార్డు మీద ఒక ఇది ఉంది. అంటే లైక్ ఇంతకుముందు అతను తీసినటువంటి ఒక మేఘాలయలో ఒక చిన్న సినిమా తీశాడు, దాన్నే షాంఘై ఫిలిం ఫెస్టివల్కి కూడా పంపించారు. సో అక్కడ అది బాగా ఆడింది, అంటే అవార్డు వచ్చింది. సో అట్లా ఈయనకి ఎలా తీస్తే మూవీకి అవార్డు వస్తాయి అనేది ఆల్రెడీ తెలుసు మన వేణు ఆచార్యకి. సో ఆ యాంగిల్లోనే బలగంని ప్రొజెక్ట్ చేశాడు. ఊరికే అట్లా సరదాగా లాస్ ఏంజల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పంపిస్తే అవార్డు వచ్చింది, ఇద్దరికి వచ్చింది, డైరెక్టర్, సినిమాటోగ్రఫీ. ఇక అక్కడి నుంచి ఇక పోతూనే ఉంది ఓనికి. అండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మొన్న సివిల్స్ ఎగ్జామ్స్ రాశారు వీళ్ళు, కానిస్టేబుల్ ఎగ్జామ్లో, ఏదో కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో బలగం మీద ఒక ప్రశ్న వచ్చింది. ఈ టాపిక్ వినున్నాం. అవును, ఓనెక్యో ఫిలిం ఫెస్టివల్లో బలగంకి ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది? దర్శకుడు, ఉత్తమ సినిమా, లేకపోతే ఉత్తమ ఇది, లేకపోతే ఉత్తమది. వాళ్ళు టిక్కులు పెట్టాలి దాన్ని, ఇదా అదా అన్నట్టుగా. సో అట్లా అదొక అరుదైన గుర్తింపు అని చెప్పుకోవచ్చు ఫస్ట్ సినిమాకి. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకుంటే, ఎవరైనా ఒక సీనియర్ డైరెక్టర్ ఇంటికి వెళ్తే వాళ్ళ షోకేజ్ నిండా 100 అవార్డులు ఉంటాయి. వేణు ఫస్ట్ సినిమాకే మొత్తం ఇల్లంతా అవార్డులు అయిపోయాయి. సో అదొక రేర్ గుర్తింపు అని చెప్పుకోవాలి. సో ఏదేమైనప్పటికీ ఒక మంచి కొత్త గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈ 2 సినిమాలకు రావడం ప్రశంసనీయం, నాకు బాగా నచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.